చూసుకోవాలి ఆధార్ కార్డు కొట్టాలి ఒక్కసారి కాదు 2 సార్లు అయితే ఎడగట్టుకోదు నాయన మేము ప్యాదలు రాడు ఇంట్లో హాస్పిటల్ కనిపోయినా అక్కడి కాదు 2 రాళ్ళు ఉన్నాయి నాయన నా కాలుకు మొన్ననేమైనా శనివారం ఏమైందో చెప్పమ్మా. తెలియదండి నేను హాస్పిటల్లో ఉన్నాను హాస్పిటల్ ఎదురుకొచ్చిన చిల్లుకుల మొన్ననే పోయినా నేను హాస్పిటల్ కానీ రాడు తీస్తామంటే చెకప్ పోయింటి రాలేదు ఆడుకుంటుంది పోయి వచ్చే వరకు ఇట్లా చేసి. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు లలిత. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నావు? మేము కరోనా తలకెళ్ళి ఉన్నాం సార్. తారీఖులో పెడితే మళ్ళీ లేదని మళ్ళీ వేసుకున్నాం రేకులతో. అది కూడా వచ్చి తెలంగాణలో కట్టి పోయిందంట. పిల్లలు ఉన్నారా? పండుకున్నారా? ఎవరు లేరండి పిల్లలు, చిన్న పిల్లలు. ఏం పని చేస్తాను? కంప్యూటర్లో చేస్తాడు. తెలంగాణ పట్టాలు ఇస్తాను బాబా అని తీసుకున్నాడు. లాక్డౌన్ కదా మాకు న్యాయం చేయండి సార్. మాకు ఈడికి 2-3 సార్లు సార్ కూలగొట్టబట్టి మేము కట్టుకుంటున్నాం, కూలగొట్టున్నాం. మాకు పట్టకాయిదాలు ఇస్తామని ఇస్తలేరు సార్. మాకు ఎట్లా ధర్మం చేయండి. మాకున్నది ఆధార్ విద్య సార్. మాకు ఏం లేదు. మేము కూలి కష్టం చేసుకునేటోళ్ళం. మాకు ఇది ఒక్కటి నిలబెట్టండి సార్. మాకు గరీబ్ వాళ్ళని చేస్తున్నారు సార్. మాకు ధర్మం చేయండి సార్. ఇది ఒక్క న్యాయం నిలబెట్టాలి సార్. మాకు పట్ట కాయిదాలు ఇస్తామన్నారు, కాయిదాలని తీసుకెళ్ళింది సార్. ఇంతవరకు మాకు ఇయ్యలేరు. ఇదే కాయిదాన్ని చూపించుకుంటున్నాం సార్. మేము అందరికి ఇంట్లో ఉన్న వాళ్ళని బయటికి వెళ్ళగొట్టి ఇల్లు ఊలగొడుతున్నారు సార్. మాకు ఇదొక్కటి చేయండి సార్. మాకు మా గరీబ్ వాళ్ళకి 3 ఆడపిల్లలు ఉన్నదని సార్. ఇంటి నెంబర్ కడుతుంది, ఇంటి ట్యాక్స్ కడుతుంది, అన్ని కడుతుంది సార్. కావాల్సి అన్ని చెక్ చేసుకోండి సార్. నావి అన్ని ఉన్నాయి. ఒక నల్ల తప్ప అన్ని ఉన్నాయి మాకు. సత్యమా సార్. సార్ మేము 58 బీమా కింద అప్లై చేసుకున్నాం సార్ గత ప్రభుత్వంలో. పేదవాళ్ళం సార్. ఇల్లు కట్టుకున్నంత కూలిపోయింది సార్. కాళ్ళు మొక్కుతుంటే కూడా ఇడవలేదు సార్. కరెంటు బిల్లు వచ్చింది, నల్ల తీసుకున్నాం, కలెక్షన్ తీసుకున్నాము. పిల్లలం అందరం ఉన్నాం సార్. దీంట్లో చాలా రోజుల నుంచి ఉన్నాం. ఓసారి గుడిసి వేసుకుంటే కూలిపోయిండ్రు. పోనీలేని మళ్ళీ ఇప్పుడు చిన్నదో ఉన్నదో ఇల్లు కట్టుకుంటే మళ్ళీ వచ్చి కూలిపోయింది సార్. గవర్నమెంట్ నుంచి పట్టా గానీ సార్ పట్టా ఉంది సార్. కరెంటు బిల్లు ఉంది, కరెంటు బిల్లు, పట్టా అన్ని ఉన్నాయి సార్. మాకు అన్ని ఉన్నాగా కూడా కాళ్ళు మొక్కుతుంటే కూలిపోయింది సార్. ఇక్కడ సార్ మేము కన్నా అప్పులు సార్. ఈ ప్రభుత్వం రేవంత్ సార్ వచ్చి మాకు అన్ని ఇండ్లు అన్ని పట్టాలు మొత్తం అవి ఇవి అన్ని కట్టుకున్నాం సార్. పేదవాళ్ళం మరి ఎక్కడ పోదాం సార్. అన్ని కులిపిస్తా ఉన్నాడు. ఇవన్నీ కులిపి సార్. ఎన్ని ఇల్లు కూలగొట్టారు ఇక్కడ? మొత్తం 70-80 ఇండ్లు కూలగొట్టిండ్రు. 70-80 ఇండ్లు కూలగొట్టింది సార్. నేను వాటర్ బోర్డు లో పనిచేస్తాను సార్. నేను వాటర్ ఇస్తా సార్. నేను ప్రైవేట్ జాబ్ చేసుకుంటా సార్. మున్సిపాలిటీలోనా? ఎస్ఎస్బీలో చేసుకుంటా సార్. అదే మన హైదరాబాద్ లో రూలింగ్ వాటర్ ఇస్తా. నా భార్యని నేను వెళ్తా. నేను అప్పుడప్పుడు పోయేస్తా సార్. నేను మా భార్యని ప్రాణం బాగాలేకపోతే హైదరాబాద్ పోయినాము. రాత్రి 2 గంటలకు వచ్చి కూలిపోయింది సార్. నా బైక్ కూలిపోయింది. నా మంచాలు, నా సామాన్, నా సిలిండర్ అన్ని నాశనం అయింది సార్.
మాకేం లేదు సార్, మాకు చెక్ చేసుకోమని సార్, మాకేం ఆధారం లేదు. వీడికి 2 సార్లు సార్, 2 సార్ల నుంచి కోర్టేషన్ లో కూడా మా పేరు రాపించారు సార్. అప్పుడు కూడా 2వ సారి 3 సార్లు ఎంక్వైరీ చేసింది సార్. కోర్టేషన్ కూడా అమ్మ ఈడి వరకే కట్టుకుని ఇంతవరకు ఇంతవరకే కట్టుకోండి, ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా కట్టుకోదంటే ఉన్నంతల్లి కట్టుకొని ఉన్నాం సార్. ఎన్ని గజాలు ఇచ్చారు మీకు? ఉన్నప్పుడు మాకు సార్ 60 గజాలు ఇచ్చారు. 60 గజాలు సార్, మాకు 60 గజాలు ఇచ్చింది సార్. అప్పట్లో అదే కట్టుకున్నాం సార్. మాకు ఏం లేవు సార్, 2-3 లేవు, ఏం లేవు సార్. ఒకసారి గుడిసె కూలిపోయింది సార్. గుడిసె కూలిపోయినాక మళ్ళా ఈడు వరకు కట్టుకోండి అమ్మా, ఏం కాదంటే ఉన్న 60 గజాల కాడి కట్టుకున్నాము. నల్ల కలెక్షన్ తీసుకున్నాము, కరెంటు బిల్లు ఉంది, అన్ని ఉన్నాయి. రాత్రి చెప్పకుండా వచ్చి కులుపుతూనే ఉంటారు సార్. కాళ్ళ ఏళ్ళ మొక్కుతుంటే కూడా ఎడుస్తలేదు సార్. అట్లే కులుపుతుండ్రు. పానాలు బాగాలేక కట్టుకున్నాం సార్. బైక్ 60-70 వేల బైక్ నాశనమైంది సార్. బైక్ మొత్తం బైక్ ఉన్నాక కూడా అట్లే పీకేసింది సార్. లోపల నా వంట సామాన్లు ఉన్నాయి సార్, అన్ని ఉన్నాయి, మొత్తం ఇచ్చేసింది సార్. గవర్నమెంట్ తెలుసుకొని మాకు ఏదైనా ఆధారం సార్. మేము పక్కలేనున్నాం సార్. నోటీసులు ఇట్లా ఇచ్చిరా? ఏం గతంలో కూడా ఏమైనా నోటీసులు ఇచ్చిరా? అప్పుడు కూడా ఇలా చెప్పారు, ఇంతవరకు ఉండండి ఉండనమ్మా, ఇంకా ఎక్స్ట్రా కట్టుకోకుండా చెప్పారు. నోటీసులు ఎవరేమి ఇవ్వలేదు సార్. మాకు నోటీసులు ఇవ్వలేదు. మాకు ఎన్నో సార్లు మేము కలెక్టర్ ఆఫీస్ కాడికి పోయినాం, ఎంతో సార్లు పొజిషన్ పోయించినాము. పోలీసులతో కూడా మా పేరు రాసుకుపోయినారు. 58 కింద అప్లై చేసుకోమంటే అప్పుడు అప్లై చేసినాము, ఎన్నో చేసినాము సార్. నేను అంటే మీ ఏరియా కౌన్సిలర్ ఉన్నాడా? మాత్రం మాకు 83 పట్టాలున్న 83 పట్టాలు మాత్రం మాకు రిలైజ్ చేశారు. మొత్తం మాకు అప్పగిచ్చి దాన్ని లేవట్టి మొత్తం దాన్ని స్టోరీ మొత్తం ఇచ్చేసారు. దీనిలోని ఇది బ్లైండ్, హ్యాండిక్యాప్డ్, మూగా, చెవిటి కట్టుకోవచ్చు. దానికి ఉన్నట్టు కట్టుకోవచ్చు. అంటే అప్పుడు పట్టాలు ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి కట్టుకోలేకపోయారు. తర్వాత ఆయన కూడా 2-3 నెలలు ఇంకో సంవత్సరం నుంచి కట్టుకున్నారు. ఇప్పుడు సంవత్సరం నుంచి కట్టుకొని కూడా బాధపడుతున్నారు వాళ్ళు. ఏంటంటే డబ్బులు సరిపోలేక బాధపడుతున్నారు కాబట్టి దాన్ని డబ్బుల పట్టాలు అందుకోలేకపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎంఆర్ఎం ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగానే ఉన్నాయి ఇండ్లు ఇవి. కానీ ఎవరు కబ్జా చేసి ఇక్కడ కట్టలేదు సార్. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన లేవాటి ప్రకారంగానే 83 ప్లాట్లని ఇక్కడ పడుతున్నాయి. వాళ్ళు పట్టాలి, వాళ్ళు ఇచ్చిన మీద కట్టుకుంటే మా అనవసరంగా ఈ రోజు పడగొట్టిందంటే మేము రోజు మీద పడటమంటే మరి మా పరిస్థితి ఏంది ఏ రకము అనేది కొంచెం మీరు కూడా ఆలోచించి పెద్ద మనసుతో రాయండి. రాసి ఏంటికంటే మీరు మజ్బూర్ మంత్రం, మీరు పట్టా ఇచ్చిన దాడే మేము కట్టుకున్నారంటే మా దగ్గర డబ్బులు లేక, అది లేక, కన్నాలు సవాడి, బ్లైండ్, హ్యాండిక్యాప్డ్, నానాగా ఇబ్బందులతో గురవుతున్నాం సార్ మేము. మీరు దయచేసి ప్రభుత్వానికి మీరు పంపించే నివేదిక మంచి ఆలోచన చేసి మీరు ఇచ్చిన స్థలంలో కట్టుకుంటాం మేము, అంతేగాని ఆయనని కూలగొట్టే పద్ధతి అయితే కాదు సార్ అది. కానీ కనీసం మీకు కబ్జేసి కట్టుకుంటే కూలగొట్టాలి. దాన్ని మేము ఒప్పుకుంటాం, మేమన్నీ కూడా ఒప్పుకుంటాం. మేము కూడా తప్పేస్తాం. ఆకు కబ్జా చేయని జాగాల మీరు ఇచ్చిన జాగాల దేవాటి ప్రకారంగానే మీరు ఇచ్చిన సర్వేలే మేము కట్టుకున్న దాన్ని ఈ రోజు అర్ధరాత్రి 2 గంటల సమయంలో వచ్చి నిద్రలో వచ్చి ఎక్కడో అక్కడ కొందరు ఉండి లేక ఊళ్ళకు పోయి అడగతిందికి ఇక్కడ అక్కడ పోయింది సార్. అనాథరంగా పడగొట్టి మమ్మల్ని సర్వనాశనం చేసిన జిల్లాలో వికలాంగులది మాత్రం దండం పెడతాను. మంచి సాధారణంగా మాకు న్యాయం చేయండి. ఏం పేరు నీ పేరు? నా పేరు లేదు సార్. మీరు ఈ సంఘానికి ఏంటిది? ఈ సంఘానికి నేను లేదు సార్, నేను దానికి ఒక అడ్వైజర్గా ఉంటాను అంతే. వికలాంగుల సంఘానికి అడ్వైజర్ ఎల్లయ్య గారు.